హాయ్ హలో అందరికి నమస్తే. మనకు బలం లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడదీసి అందులో రెండు వర్గాలుగా తయారు చేసి ఒక వర్గాన్ని మన వైపు లాక్కొని జెడ్పీటీసీ గానో ఎంపీపీ గానో మేయర్లు గానో మన కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే ఉండాలని చెప్పి తద్వారా వైసీపీ పార్టీని బలహీనపరచాలని చెప్పి చూశారు. ఇక్కడ వైసీపీ జెండా ప్లేస్లో టీడీపీ జెండా, జనసేన జెండా, కూటమి యొక్క జెండా రెపరెపలాడిస్తున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఈ కూటమి నాయకులు అధికారులకు వచ్చినప్పటి నుంచి గట్టిగానే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా కడప ప్రాంతంలో తీసుకుంటే మాధవరెడ్డి గారు ఏ రకంగా ఛాలెంజ్లు వేశారో మనం చూసాం. ఇక్కడ కడపలో ఇక మీదట గెలిచేది టీడీపీ పార్టీ, ఉండేది టీడీపీ జెండాని అని చెప్పి ఆమె ఛాలెంజ్ వేయడం. అదేవిధంగా జమ్మలమడు నియోజకవర్గంలో కూడా మరి ఆదినారాయణ రెడ్డి గారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికైన తర్వాత చాలా మాట్లాడారు. ఆయన కూడా ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది కష్టం, పులివెందులు కూడా ఓడిపోతారు, ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని చెప్పి వాళ్ళు ఛాలెంజ్లు కూడా వేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అట్లా ఎవరైతే వీళ్ళు ఛాలెంజ్లు వేసి మేమే గెలుస్తామని చెప్పి విర్రవీగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు భయపడకుండగా, వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండగా గట్టిగా నిలబడినటువంటి తరుణంలో ఈరోజు వాళ్ళు ఏదైతే వాళ్ళ జెండా ఎగురుతుందని ఛాలెంజ్ వేశారో ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా రెపరెపలాడినటువంటి పరిస్థితి. ఒకటి జమ్మలమడుగు నియోజకవర్గంలో ముద్దనూరు ఎంపీపీది, మరొకటి కడప మేయర్కి సంబంధించి. ఇక్కడ ముద్దనూరు ఎంపీపీకి సంబంధించి 10 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వైసీపీకి 6 మంది, 4 కూటమికి. ఇక్కడ కూటమి తరఫున బీజేపీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి వైసీపీకి ఉన్నటువంటి 6 మంది ఎంపీటీసీలను ఏం చేసైనా సరే ప్రలోభాలు అనుకోండి, ఒత్తిళ్ళు అనుకోండి, అధికార బలం, అంగబలం అన్నీ ఉపయోగించి వారి వైపు తిప్పుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేయడం, వాళ్ళ ఇళ్లలకు వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను కూడా భయపెట్టేటువంటి కార్యక్రమాలు చేయడం, ఎన్ని చేసినా కూడా మేము జగన్ వైపే ఉంటాము, జగన్మోహన్ రెడ్డిని కాదని పక్కకు రాము, జగన్ కోసం ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి గట్టిగా నిలబడినటువంటి తరుణంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ, అదేవిధంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరు ప్రలోభాలు గురిపెట్టినా భయపడకండి, అన్నిటికీ నేను మీకు తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళు ఇరువురు వారికి ఇచ్చినటువంటి ధైర్యంతో వాళ్ళు గట్టిగా నిలబడడం, వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆ ఎంపీటీసీ అభ్యర్థులకు, ఆ ఎంపీటీసీలకు ధైర్యాన్ని నింపి వారు వెనుక ఉండడంతో మరి ఇక్కడ వైసీపీ పార్టీ ముద్దనూరు ఎంపీపీ గెలవడం జరిగింది. ఏదైతే కొర్రపాడు ఎంపీటీసీ వెన్నుపూస పుష్పలత మరి అక్కడ ఎంపీపీగా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ గెలుపుకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న 6 మంది ఎంపీటీసీలో 5 మంది మహిళలేనంట. మరి ఆ మహిళలు ఎంత భయపెట్టించినా భయపడకుండా గట్టిగా పార్టీ కోసం నిలబడ్డారు కదా. సో ఈ రకంగా నిలబడడానికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలు వారికి జై కొడతా ఉన్నారు. మహిళలైనా కూడా భయపడకుండా గట్టిగా నిలబడ్డారు. ఇది కావాల్సింది. ఒక పార్టీ జెండా మీద గెలిచిన తర్వాత వేరే పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో పోకూడదు, మీరు అది నిరూపించారమ్మని చెప్పి భాష అంటున్న పరిస్థితి అక్కడ. అండ్ అదేవిధంగా కడప మేయర్కి సంబంధించి కడప మేయర్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని వాళ్ళ బలం లేకపోయినప్పటికీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారు మాధవరెడ్డి గారు ప్రతిసారి అక్కడ ఏది మీటింగ్ జరిగినా కూడా రచ్చ చేయడం, నాకు కుర్చీ చేయలేదని చెప్పో, లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని చెప్పో, లేకపోతే నేను రాకముందే స్టార్ట్ చేశారని చెప్పో, ఇట్లా రకరకాలుగా ప్రతిసారి ఇబ్బందులకు గురి చేస్తూ అధికారం ఉంది కదా అని చెప్పి చట్టంలోని లొసుగులను వాడి ఆ పాక సురేష్ని ఆ పదవి నుంచి తప్పించేసి ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి, అంటే వైసీపీకి ఇక్కడ టోటల్గా 50 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఆ 50 మంది కార్పొరేటర్లలో 47 మంది వైసీపీ అంటే 3 కూటమికి చెందిన వాళ్ళు, అందులో ఒకరు చనిపోయినట్టున్నారు దాంట్లో. అయితే ఇందులో 47లో 8 మంది కూటమిలో చేరిపోయారు. నయానో భయానో ఇంకా రకరకాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లా 39 మంది మిగిలినారు. ఈ 39 మందిలో 2 భాగాలుగా విడగొట్టేసి వాళ్ళ మధ్య గొడవలు పెట్టేసి అందులో ఏదో ఒక వర్గం మన వైపు రాదా, మన వైపు వచ్చిన తర్వాత మన చేతిలో పెట్టుకొని ఈ కడప మేయర్కి సంబంధించి మన వ్యక్తిని ఇక్కడ నగర మేయర్గా చేసుకుందామని ఏదైతే వాళ్ళు కుట్రలు చేశారో ఆ కుట్రలు ఇక్కడ పారలేదు. ఎందుకంటే ఏ బలం లేకపోయినప్పటికీ కూడా ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు అక్కడ. వైసీపీ పార్టీ జాగ్రత్త పడింది. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వారికి అవకాశం ఇవ్వకూడదు, ప్రజా మద్దతు మనకి ఉంది, ప్రజల బలంతో మనం గెలిచాం కాబట్టి అక్కడ వారందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి కార్పొరేటర్లందరినీ కూడా దానిలో వైఎస్ అవినాష్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నారు వీళ్ళు, అధికారం నుండి ఏమైనా చేయగలరు ఎన్ని రకాలుగా అయినా. కానీ ఆ అధికార దుర్వినియోగానికి వాళ్ళ అధికార పార్టీ భయభ్రాంతులు గురి చేసి కూడా భయపడకుండా అంతమంది నిలబడ్డారంటే గ్రేటే. అంటే వాళ్ళకి ధైర్యం ఇస్తేనే నిలబడగలుగుతారు.
వైఎస్ అవినాష్ రెడ్డి ఆ లోకల్గా ఉన్నటువంటి లీడర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లు ఎవరికి ఎంత తోసి అంత వారికి గట్టిగా వారు సపోర్ట్ ఇస్తూ గట్టిగా నిలబడడంతో మరి ఈరోజు నగర మేయర్ మళ్ళీ వాళ్ళే కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా అనమాట విభేదాలు అనమాట. వైసీపీలోనే నువ్వెందుకు నిలబడకూడదు, పాక సురేష్ ఎందుకు, ఇట్లా అంటే వాళ్ళు గొడవపడాలనే ఒక ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ పాక సురేష్నే నగర మేయర్గా చేయడం జరిగింది అక్కడ. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది ఇక్కడ, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా. అంటే ఇక్కడ వీళ్ళు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడిందో అక్కడ మా జెండాలు ఎగురవేస్తామని చెప్పి ఛాలెంజ్ వేశారు. ఎప్పుడు చేయొచ్చు, ప్రజా మద్దతు ఉంటే మీ జెండాలు ఎగరవేయచ్చు, తప్పులేదు. మీ బలం లేకపోయినప్పటికీ కూడా ఎంపీటీసీ మేమే గెలుస్తాం, ఎంపీపీ మేమే గెలుస్తాం, జడ్పీటీసీ మేమే గెలుస్తాం, నగర మేయర్లు మేమే అవుతామంటే ఎట్లా? మీ బలం ఉంటే కావాలి కానీ బలం లేకుండా బలవంతంగా అయితే అంటే ఎట్లా? దాన్ని గెలుపన్నారు కదా. మొన్న పులివెందుల జడ్పీటీసీకి సంబంధించి కూడా అంతే కదా. ఎన్నిక ఎలా జరిగిందో ఏదో అందరికీ తెలుసు. ఆయనతో దానికే 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి దీన్ని మేము పాదేశాం అని చెప్పి ఇక అంతా అయిపోయిందని చెప్పేసి ఏదేదో మాట్లాడారు, ఏవేవో ఛాలెంజ్లు వేశారు. ఆ ఛాలెంజ్లు వేసిన తర్వాత ఏమైందంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. మొత్తానికైతే ముద్దనూరు ఎంపీపీకి సంబంధించి ఆ మహిళా ఎంపీటీసీలకైతే జయకొడతా ఉన్నారు. అదేవిధంగా కడపకు సంబంధించి ఇక్కడ వీళ్ళ కూటమి యొక్క ఏది ఇంకా నడవదని తెలిసి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అక్కడ సైలెంట్ అయిపోవడంతోనే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది అక్కడ. ఏం చేస్తారు, బలం వెళ్ళినప్పుడు ఎందుకని చెప్పి పరువు ఓటు కూడా ఎందుకని ముందే దూరం ఉన్న పరిస్థితి. సో ఇది మొత్తానికైతే 2 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కూటమికి ఇది షాక్ అని చెప్పొచ్చు.